అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మైనాస్ వరల్డ్. అందరు బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను గైస్. సో మొత్తానికి చాలా రోజుల తర్వాత మీ ముందుకు వచ్చాను. నో అండ్ ఐ ట్రై టు కీప్ కమింగ్ అగైన్ అండ్ అగైన్. ఇప్పుడు మీకు కూడా తెలుసు కదా ఇంట్లో పిల్లలు ఉంటే ఎట్లా ఉంటుంది అనేది. ఇప్పుడు ఏంటంటే ఈ రోజు నేను చాలా ఎక్సైటెడ్ ఉన్నాను. ఈ రోజు నేను మా చిన్న ఫ్యామిలీతో బయటికి వెళ్తున్నాము ఫర్ ఎ షార్ట్ హాలిడే. సో ఫస్ట్ అయితే టియరా నిద్రపోతుంది కాబట్టి ఫస్ట్ నా రెస్పాన్సిబిలిటీ ఇస్ టు ప్యాక్ హర్ బ్యాగ్. ఎందుకంటే తను ఒకవేళ లేచింది అనుకో నా ఏ పని కాదు, మొత్తం కాన్సన్ట్రేషన్ తన మీదే ఉంటుంది కాబట్టి ఫటాఫట తన బ్యాగ్ ప్యాక్ చేసి ఇస్తున్నాను. ఎందుకంటే నేను వెళ్తున్నాను షార్ట్ హాలిడేకి అండ్ నౌ ఐ హ్యావ్ టు గో అండ్ మేక్ బ్రేక్ఫాస్ట్ ఫర్ హర్. సో టుడే స్పెషల్ బ్రేక్ఫాస్ట్ ఫర్ టియరా ఇస్ ఓట్స్, మిల్క్ అండ్ అందులో కొన్ని ఫ్రూట్స్ యాడ్ చేస్తాను అనమాట. సో ఓట్స్ కాసేపు సోక్ చేయాలి కాబట్టి నేను ఫస్ట్ దీన్ని సోక్ చేసేసి తనకి బ్రేక్ఫాస్ట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాను. అండ్ ఓట్స్ తో గుర్తొచ్చింది, ఇప్పుడు మన ఇంట్లో ఓట్స్ అనేది కొత్త విషయం ఏం కాదు. ఓట్స్ అనేది చాలా సింపుల్, హెల్దీ అండ్ కంఫర్ట్ వచ్చే ఫుడ్. కానీ మామ్ అయ్యాక నేను ఇంకొక విషయం డిస్కవర్ చేశాను అనమాట. అదేంటి తెలుసా, ఓట్స్ అనేది బ్రేక్ఫాస్ట్ లో మాత్రమే కాదు, బేబీ స్కిన్ కేర్ లో కూడా ఉంటుంది. ఎవినో బేబీతో ఓట్స్ పవర్ బేబీ స్కిన్ కేర్ లో కూడా ఉండడం నాకు చాలా రిలేటివ్ గా అనిపించింది. ఎందుకంటే బేబీ సెన్సిటివ్ స్కిన్ కి జెంటల్ అండ్ కన్సిస్టెంట్ కేర్ చాలా చాలా ఇంపార్టెంట్. మై బేబీ టియరా ఇస్ 1.5 years old నౌ. రోజు అంతా ఆడుకోవడం, నడవడం, ఎక్స్ప్లోర్ చేయడం, స్వెట్ అవ్వడం, ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. ఒక్క నిమిషం కూడా కూర్చోదు. బాత్ టైం అనేది మా డైలీ రొటీన్ లో చాలా చాలా ఇంపార్టెంట్. అందుకే నేను సింపుల్ 3-step ఎవినో బేబీ రొటీన్ ఫాలో అవుతాం. ఫస్ట్ స్టెప్ ఎవినో బేబీ క్లెన్జింగ్ బార్. చూడ్డానికి రెగ్యులర్ సోప్ లాగే ఉంటుంది, కానీ ఇది రెగ్యులర్ సోప్ అస్సలు కాదు. కొన్ని సోప్ స్కిన్ ని బాగా డ్రై చేస్తాయి, కానీ ఇది సోప్ ఫ్రీ, టియర్ ఫ్రీ అండ్ స్కిన్ మాయిస్ట్ ని మెయింటైన్ చేస్తూ జెంటిల్ గా క్లెన్స్ చేస్తుంది. అందుకే బాత్ తర్వాత కూడా తన సెన్సిటివ్ స్కిన్ డ్రైగా అస్సలు అనిపించదు. జెంటిల్ క్లెన్సింగ్ తో పాటు మాయిశ్చర్ ప్రొటెక్షన్ కూడా ఇస్తుంది. ఎవినో బేబీ డైలీ మాయిశ్చర్ లోషన్ బాత్ తర్వాత కూడా హ్యాండ్స్, లెగ్స్, ఆర్మ్స్, బాడీ మొత్తానికి అప్లై చేస్తాను. ఇది 24 hours మాయిశ్చరైజేషన్ ఇచ్చి స్కిన్ ని సాఫ్ట్ మెయింటైన్ చేస్తుంది. ఫేస్ కోసం ఎవినో బేబీ ఫేషియల్ జెల్ యూస్ చేస్తాను. నేను ఫేస్ ప్రొడక్ట్స్ లో లైట్ టెక్స్చర్ ప్రిఫర్ చేస్తాను. ఇది నాన్ గ్రీసీగా ఉంటుంది, ఫాస్ట్ గా అబ్జర్వ్ అవుతుంది అండ్ 24 hours హైడ్రేషన్ కూడా ఇస్తుంది. ఎవినో బేబీతో ఓట్స్ పవర్ మా పాప సెన్సిటివ్ స్కిన్ రొటీన్ లో కూడా ఒక పార్ట్ అయిపోయింది. క్లెన్జింగ్, మాయిశ్చరైజింగ్, హైడ్రేటింగ్. ఇది మా సింపుల్ ఎవినో బేబీ రొటీన్ పవర్డ్ బై ఓట్. బేబీ సెన్సిటివ్ స్కిన్ కోసం ఓట్స్ పవర్. సో స్నానం చేసిన తర్వాత ఆమెకి నా మీద ప్రేమ పొంగుతుంది, పొంగిపోతుంది. అప్పుడు నువ్వు అట్లా నన్ను కొడుతుంటే నా మొగం పొంగిపోతుంది. వద్దే ప్లీజే వచ్చే. సో మొత్తానికి ఇప్పుడు ఇది వేసుకుంటున్నాం, సరేనా? మనం కొంచెం కాంట్రాస్ట్ మ్యాచింగ్ వేసుకోవాలి, ఓకేనా? ఓకే చెప్పేసి ఓకే. సో మొత్తానికి మేము బయలుదేరిపోయాం అండ్ బాగా ఎంజాయ్ చేయబోతున్నాము కదా కదా అంట. ఆజ్ వెదర్ చాలా బాగుంది కదా. ఎక్సైటెడ్ గా ఉన్నావా మనం బయలుదేరుతున్నామని? రూమ్ లోనే వెళ్తున్నాం. మళ్ళీ నాకు హైఫై ఇవ్వు. ఏ బూమ్ బూమ్ ఏ ఈ చెందు బూమ్ బూమ్. ఓకే సో గైస్ మొత్తానికి మేము చెక్ ఇన్ అయ్యాము, డిన్నర్ చేసేసాము అండ్ ఇప్పుడు చూడు వీళ్ళిద్దరు ఏం చేస్తున్నారు. కలరింగ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు నేను ఇన్వాల్వ్ అవ్వకూడదు అంట. నేను ట్రై చేశాను ఇన్వాల్వ్ అవ్వడానికి, నన్ను జరిగిపోమంది. షీ జస్ట్ వాంట్స్ టు బి విత్ హర్ డాడ్, షీ వాంట్స్ టు డూ కలరింగ్. అసలు నన్ను ఇద్దరు ఇగ్నోర్ చేస్తున్నారు. నేను ఎందుకు ఇక్కడ ఉన్నాను? డైపర్ చేంజ్ చేయడానికా? సరే ఇప్పుడు నేను ఎందుకున్నాను? మళ్ళీ నన్ను రఫదఫ చెయ్యి. నువ్వు రిలాక్స్ అవ్వు, ఇంట్లో ఫుల్ చూసుకుంటావు కదా.
నేను వర్క్ వెళ్తే రిలాక్స్ అయిపో. ఓకే, సో ఫర్ నౌ నేనైతే రిలాక్స్ అవుతున్నాను ఇది ఇద్దరిని చూస్తూ. సమ్ డీప్ కన్వర్సేషన్స్ గోయింగ్ ఆన్. वो इस पे लग गया, ये कहाँ से आया तुम्हारे पास? अच्छा बिंदी लगा दूं यहाँ पे? लगाऊं? नहीं लगा इधर रुको. अब हाँ इधर ही है, मैं लगाऊं? अच्छा ये ओ Yes, say hi. Say hi. సో వాళ్ళ నాన్నకి బాగా ప్రేమించిన తర్వాత మళ్ళీ నా దగ్గరకు వచ్చింది. నా ముఖం పాపం అనిపించింది అనుకుంటా మేబీ తనకి. నా దగ్గరకు వచ్చింది. దెన్ షీ స్టార్టెడ్ ప్యాంపరింగ్ మీ, ఐ స్టార్టెడ్ ప్యాంపరింగ్ హర్, అండ్ దెన్ వీ బోత్ హ్యాడ్ అ గుడ్ టైం. బాగా ఆడుకున్నాము. అలాగే కాసేపు అయిన తర్వాత రోహిత్ బయట తీసుకెళ్ళాడు స్టార్స్ చూపించడానికి. తనకి స్టార్స్, మూన్స్ ఇవన్నీ చిన్నప్పటి నుంచి చూపిస్తూనే ఉంటాం కాబట్టి షీ ఎంజాయ్డ్, అండ్ దట్స్ హౌ వీ ఎండెడ్ దట్ డే. ఇప్పుడు నెక్స్ట్ మార్నింగ్ లేవగానే తనకి ప్లే ఏరియా తీసుకెళ్ళాము. ద వెదర్ వాజ్ రియలీ గుడ్. అండ్ ప్లే ఏరియా తర్వాత రోహిత్ టుక్ హర్ ఇన్ టు ద బేబీస్ పూల్. ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత అందరి పిల్లల దగ్గర ట్యూబ్స్ ఉండే, బట్ షీ వాజ్ సేయింగ్ ఐ డోంట్ వాంట్ టు యూజ్ ద ట్యూబ్, ఐఎమ్ అ బిగ్ గర్ల్ అని ఒక పెద్ద ఫీలింగ్తో పూల్లో దిగింది. ఎన్నిసార్లు ట్యూబ్ వేసినా సరే తీపిచ్చింది. సో అట్లానే ఇంకా వెళ్ళాము. దాని కాసేపు అయిన తర్వాత పెద్దవాళ్ళు పూల్లో వెళ్ళాలి అని మొదలైంది. సో ఇంకా తప్పదు కదా అని ఇంకా రోహిత్ తీసుకెళ్ళాడు. సో అక్కడ రోహిత్ వాజ్ టీచింగ్ హర్ హౌ టు స్విమ్, కాలు ఎలా చేతులు ఎలా కొట్టుకోవాలని. బాగానే నేర్చుకుంటుంది పాప. ఐ వాజ్ ఇంప్రెస్డ్ యాక్చువల్లీ. చాలా బాగా నేర్చుకుంది, బాగా ఎంజాయ్ కూడా చేసింది. ఇద్దరు బాగా ఎంజాయ్ చేశారు. ఇప్పుడు మేము వచ్చాము రెస్టారెంట్కి, అండ్ టియా met her friend. Oh, so that's your friend? She's oh my god, it's a tiger. Oh, tiger कैसे करता है? How does a tiger roar? How does a tiger roar? Oh, you like the tiger? Oh, no. What are they doing? क्या कर रहे हो ना? Oh, they are doing that. Oh, ऐसे कर रहे हैं. Oh my god. సో డిన్నర్ అయిన తర్వాత డక్స్ దగ్గరికి తీసుకెళ్ళాము, అండ్ షీ స్టార్టెడ్ ఇమిటేటింగ్ ద డక్స్ అనమాట, అంటూ. అలానే ఇంకా కాసేపు టైం స్పెండ్ చేసుకుంది వాళ్ళని చూస్తూ. అండ్ మళ్ళీ నెక్స్ట్ మార్నింగ్ లేవగానే ఫస్ట్ నాకు డక్స్ దగ్గరే వెళ్ళాలని ఇంకా ఏడవడం మొదలుపెట్టింది. సరేలే అని మళ్ళీ తీసుకెళ్ళాము. మళ్ళీ చూసుకుంటూ మళ్ళీ హ్యాపీ అయ్యి బాగా ఎంజాయ్ చేసుకుంది. షీ వాజ్ యాక్చువల్లీ ఎక్స్ప్లోరింగ్, అండ్ ఇట్స్ అ వెరీ వెరీ గుడ్ థింగ్. అండ్ భయం అయితే అస్సలు పడలేదు. నాకు భయం వేసింది, కానీ తనకైతే అస్సలు భయపడలేదు ఆమె. So we just let her explore, understand animals, see the birds and all. She was calling us and she was asking us to go close. దాని తర్వాత మనం రెయిన్ డాన్స్కి తీసుకెళ్ళాం తనకి. రోహిత్ ఇంకా టియారా బాగా ఎంజాయ్ చేసుకున్నారు రెయిన్ డాన్స్లో. అండ్ కాసేపట్లో మళ్ళీ తనకి కూడా కొన్ని ఫ్రెండ్స్ దొరికినాయి. రెయిన్ డాన్స్ అంటే పెద్ద ఫ్రెండ్స్, అక్కలు. వాళ్ళతో కూడా డాన్స్ చేసుకుంది, బాగా ఎంజాయ్ చేసింది ఆ రోజు మాత్రం. సో డాన్స్ చేసిన తర్వాత మేము అనుకున్నాం తను టైర్డ్ అయిపోయింది, సరేలే వెళ్ళి కాసేపు నిద్రపోతుంది. కానీ మళ్ళీ పూల్ చూసి పూల్లో వెళ్ళాలని మొదలుపెట్టింది. సరేలే ఎందుకు ఏడిపించాలి అని ఇంకా పూల్లోకి తీసుకెళ్ళాము. తీసుకెళ్తే అక్కడ కూడా చూడట్లా చేస్తుంది, అసలు మాట వినకుండా.
సరేలే ట్యూబ్ వేసుకుంటే ట్యూబ్ కూడా వద్దు అని క్లియర్గా చెప్పేసింది వాళ్ళ నాన్నకి. ఓకే ఫైన్, ఇంకా మనం ఏం డామినేషన్ చేయవచ్చు, పిల్లలంటే పిల్లలే కదా. అలా అని మరి రాత్రి అయిపోయింది అండ్ ద వెదర్ వాజ్ రియలీ సో గుడ్ అవుట్. సో మేము ఏమనుకున్నామంటే తనకి వర్షం చూపిద్దామని బయట తీసుకెళ్ళాము. బాగా ఎక్సైట్ అయిపోయింది వర్షం చూడంగానే. అంటే డే మొత్తం ఇంకా వర్షం, పూల్, ఇంకా రాత్రి కూడా వర్షం, బాగా ఎంజాయ్ చేసింది. సో దట్స్ హౌ వీ స్పెండ్ ద డే. She started singing some beautiful songs and all. We enjoyed a lot. సో నెక్స్ట్ డే మార్నింగ్ ఇట్ వాజ్ ద టైమ్ ఫర్ అస్ టు చెక్ అవుట్. మార్నింగ్ లేవగానే బయట కొన్ని హెన్స్ అలా కాక్స్ కనిపించాయి కాబట్టి తనకి బాగా ఎక్సైటింగ్గా అనిపించింది. అండ్ వీ స్టార్టెడ్ గివింగ్ దెమ్ సమ్ ఫుడ్ అండ్ దే వర్ ఈటింగ్. అలాగే మేము అంటే వి వర్ టీచింగ్ హర్, వీ జనరలీ డూ దట్. ఏదైనా కనిపిస్తే ఎక్స్ప్లోర్ చేయడానికి, తనకి నేర్పించడానికి ట్రై చేస్తాం మేము. అలాగే మేము కొన్ని ఫొటోస్ కూడా దిగాము, కొంచెం మంచి టైం స్పెండ్ గార్డెన్లో చేసాము, బాగా ఎంజాయ్ చేసుకున్నాం అప్పుడు కూడా. లగేజ్ బ్యాగ్. నాకైతే అంత ఏం లేదు, కానీ పాపం రోహిత్కి రెగ్యులర్ షెడ్యూల్ స్టార్ట్ అయిపోయింది. సో అలాగే మేము సూట్ కేసుతో బయటకు వచ్చాము అండ్ బయటికి రావగానే తనకి ఇంకొక చిన్న ఫ్రెండ్ దొరికింది అండ్ షీ లవ్స్ టు మేక్ ఫ్రెండ్స్ అనమాట. సో తనతో ఫ్రెండ్షిప్ చేయడానికి షీ గేవ్ వన్ ఆఫ్ హర్ ఫేవరెట్ టాయ్ టు దట్ స్మాల్ లిటిల్ గర్ల్ తీసుకోమని. సో బాగా అంటే నాకు అది తనలో ఉన్న ఈ హ్యాబిట్ నాకు చాలా ఇష్టం అనమాట. షీ ఆల్వేస్ వాంట్స్ టు మేక్ ఫ్రెండ్స్, షీ వాంట్స్ టు గివ్ హర్ థింగ్స్ టు దెమ్ and make the surroundings very happy and happening. So she's a darling for me. ఈ నేచర్ ఎలా వచ్చిందేమో నాకు కూడా తెలియదు, కానీ నిజంగా ఐఎమ్ సో బ్లెస్డ్ టు హ్యావ్ హర్ ఇన్ మై లైఫ్. बड़ी कैसे करते हैं? సో రోహిత్ అయితే తనకి ఫ్లవర్ ఇచ్చి బాగా మస్కా కొట్టాడనమాట. పద వెళ్దాం అని. లాస్ట్లో ఒప్పుకుంది, ఓకే బయలుదేరదామని. సో అలాగే ఇంకా మేము కాసేపు ఎంజాయ్ చేసుకుంటూ ఆ గ్రీనరీ చూస్తూ వి జస్ట్ వెంట్ అరౌండ్. సాయిబాబాని చూసాము, దండం పెట్టాము. అండ్ షీ ఆల్సో అంటే తనకి దేవుడు అంటే కూడా చాలా ఇష్టం, దండం పెడుతుంది, జై జై. షీ రియల్లీ ఐ గెట్స్ వెరీ మచ్ అంటే బాగా అర్థం చేసుకుంటుంది అన్నీ. నాకు కూడా అర్థం కాదు, ఎట్లా అర్థం చేస్తుంది, ఒక్కసారి చెప్పేస్తే చాలు తన మైండ్లో పెట్టుకుంటుంది. సో కమింగ్ టు ద రిసార్ట్, ఇట్ వాజ్ రియల్లీ సో బ్యూటిఫుల్, సో పీస్ఫుల్. అంటే తనని ప్రామ్లో వేసుకొని అట్లా తిరుగుతూ వెళ్ళాము, బాగా ఎంజాయ్ చేసాము ఈ 2 days మొత్తం. ఇట్ వాజ్ అ వెరీ రిలాక్సింగ్ ఫేస్ ఫర్ అస్. మీరు కూడా చూడండి ఎంత బాగుంది గ్రీనరీ, ఎంత పీస్ఫుల్గా ఉంది. సో అంటే వెళ్తే మళ్ళీ వెళ్ళాలి అని అనిపించే ప్లేస్ అన్నమాట ఇది. సో ఇట్ వాజ్ లైక్ మాకు నేచర్ అంటే చాలా ఇష్టం మా ముగ్గురికి. సో అలాగే మాకు దొరికిన ప్లేస్ కూడా అంతే బాగుంది. అంటే కోఇన్సిడెంట్గా ఇట్ వాజ్ సో బ్యూటిఫుల్ దట్ వీ రియలీ ఎంజాయ్డ్ ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ ఓవర్ దేర్. అండ్ దెన్ మేము కాసేపు ఇట్లానే ట్రాలీలో ఆడుకున్నాము, తనతో ప్రామ్లో ఆడుకుంది, తను ఎంజాయ్ చేసుకుంటూ మనం ఇద్దరం అట్లా వెళ్తూ వెళ్ళిపోయాము అనమాట. సో అలాగే వెళ్తూ మళ్ళీ తనకి ఆన్ ది వేలో ఏం కనిపించిందంటే తన ఫేవరెట్ గేమ్స్ కనిపించింది. అండ్ షీ వాజ్ లైక్ లేదు నేను మళ్ళీ ఆడుకోవాలి అని. సో మళ్ళీ రోహిత్ వాజ్ లైక్ ఓకే సర్లే ఆడుకుందాం మళ్ళీ బిఫోర్ లీవింగ్ ద రిసార్ట్. అలా అని కాసేపు ఆడుకున్నారు, ముగ్గురం ఆడుకున్నాము. ఫస్ట్ స్టార్టింగ్లో అయితే వాళ్ళిద్దరు, దాని తర్వాత నేను జాయిన్ అయ్యాను అనమాట. బాగా ఎంజాయ్ చేసింది. రోహిత్ కూడా కోతిలాగా ఎక్కేసాడనమాట. అండ్ షీ వాజ్ కాలింగ్ పాపా కమ్ డౌన్ అని.
బాగా ఎంజాయ్ చేసాము. సో ఈ ట్రిప్ అయితే మాకు నిజంగా చాలా స్పెషల్ అయిపోయింది, ఎందుకంటే దిస్ వాజ్ ద ఫస్ట్ టైం మేము ఇట్లా ఒక చిన్న హాలిడేకి వచ్చాము విత్ టియారా. వీ రియలీ హ్యాడ్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ ఫన్ బీయింగ్ న్యూ పేరెంట్స్, ఎంజాయింగ్. అంటే జనరలీ రిసార్ట్కి వస్తే మనం జనరలీ అడల్ట్స్ లాగా ఉంటాం, కానీ ఈసారి చిన్నపిల్లలాగా ఉన్నాము. వీ జస్ట్ ఎంజాయ్డ్ సో మచ్. అలాగే మేము డే మొత్తం అట్లా ఆడుకుంటూ సాయంత్రం అయిపోయింది. అండ్ దిస్ ఈస్ హౌ వీ ఎండెడ్ అవర్ హాలిడే. సో గైస్, స్టే ట్యూన్డ్. We are coming soon with another vlog. Don't forget to like, share and subscribe to Marina's World. Bye.